ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఐస్ క్రీమ్. సో కేసరి బాదం ఐస్ క్రీమ్. ఓకే అండి, మరి కేసరి బాదం ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కేసరి బాదం ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం పావు కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవా లేకపోతే పచ్చిపాలు? నార్మల్ పచ్చిపాలు. ఓకే. సో అంటే దీనికి కూడా క్వాంటిటీస్ మనకి పక్కా ఉండాలా? మెజర్మెంట్స్ అంటే ఎలా? ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ అయితే 100 గ్రామ్ క్రీమ్, 70 to 80 గ్రామ్ షుగర్, కొంచెం 1-2 గ్రామ్స్ ఆఫ్ సాఫ్రన్. ఓకే. సో సాఫ్రన్ మనకి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, అంటే అది జస్ట్ కలర్ అండ్ ఫ్లేవర్ కి కదా. సో ఈ మిల్క్ క్రీమ్ ఇవైతే కొంచెం బాగుండాలి. సో ఈ మిల్క్ అంటే నార్మల్ గా బాయిల్ చేసుకోవాలా లేకపోతే థిక్? నార్మల్ గా ల్యూక్ వార్మ్. అంతే. కొంచెం మిల్క్ కొంచెం వార్మ్ అయిన తర్వాత వార్మ్ మిల్క్ సాఫ్రన్ వేసుకుంటే కలర్ బాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఐస్ క్రీమ్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు కోర్స్ లో ఉంటాయి లేకపోతే నేర్పిస్తారు? కోర్స్ లోనే ఉంటాయి. కోర్స్ లో ఎవ్రీ మెనూలో ఎండ్ లో డెజర్ట్స్ ఉంటాయి, అందులో నేర్పిస్తారు. ఓ, సో ఐస్ క్రీమ్స్, కేక్స్, బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఓకే ఓకే. కొంచెం మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. ఓకే. క్రీమ్ వేసుకోవాలి ఇందులో. ఓకే. ఇది వేసుకుంటే కొంచెం థిక్నెస్ అండ్ రిచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏమి, ఇప్పుడు మనం కొన్ని రకాల స్వీట్స్ చేసుకునేటప్పుడు మిల్క్ థిక్ అవుతుంది కదా, అట్లా ఏం అక్కర్లేదు. లేదు, జస్ట్ నార్మల్ గా అందులో మెల్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇదంతా చేసుకున్న తర్వాత మనం ఎంతసేపు ఫ్రీజ్ చేసుకోవాలి దీన్ని? మాక్సిమం అయితే 4 hours కంపల్సరీ. 4 hours. సో అప్పుడు మనకి ఆ ప్రాపర్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. కొంచెం థిక్ అవడం కోసం, టెక్స్చర్ రావడం కోసం కార్న్ ఫ్లవర్ ని కొంచెం వాటర్ లో మిక్స్ చేసి కొంచెం పోయాలి. ఐస్ క్రీమ్ లో కూడా కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తారా? యూజ్ చేయొచ్చు, థిక్నెస్ కొంచెం తొందరగా అవుతుంది. ఓకే ఓకే. యూజువల్ గా తెలియదు, ఎందుకంటే మామూలుగా స్నాక్స్ లేదంటే చైనీస్ ఐటమ్స్ లో ఆ గ్రేవీస్ కి సూప్స్ కే వాడుతుంటారు కదా. సో ఐస్ క్రీమ్ లో కూడా మనం కొంచెం కార్న్ ఫ్లోర్ వాడుతాం. కార్న్ ఫ్లోర్ అనేది ఒక థిక్నింగ్ ఏజెంట్, చాలా దేంట్లోనైనా మనం వాడుకోవచ్చు. గ్రేవీ అయినా. ఓకే. ఆఫ్ చేసేసి కట్ చేసిన బాదం వేసేసి, ఓకే, కొంచెం అందులో మనం మిక్స్ చేసిన సాఫ్రన్ వేసి దీన్ని చిల్ చేయాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో. ఓకే. సో మనకి ఎందులో కావాలంటే అందులో తీసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. సో ఇది ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎంత, ఒక 3 to 4 hours పెట్టాలి. సో అప్పుడు మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. ఓ నైస్. సో చూసారు కదండి, ఇప్పుడు చూసిన ప్రొసీజర్ అంతా మనం చేసేసుకొని, అంటే పాలు, దాంట్లో పంచదార, క్రీమ్ అండ్ అలాగే మనము బాదం పలుకులు అండ్ కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా వేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 3 నుంచి 4 గంటల పాటు పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ లాగా గడ్డగట్టిపోతుంది అనమాట. సో దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ముందు చేసి పెట్టారు. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ మీకు చూపిస్తాం. సో అది తీసుకొద్దామా? నేను ఆల్రెడీ చేసి పెట్టింది ఐస్ క్రీమ్. వావ్, ఐస్ క్రీమ్ రెడీ. సో అక్కడక్కడ ఆ సాఫ్రన్, ఇది ఆ బాదం అన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఐస్ క్రీమ్ లో టాపింగ్స్ అలాంటివన్నీ మన చాయిస్ కాబట్టి మనకి హ్యాపీగా మార్కెట్ లో దొరికేవన్నీ కూడా మనము అన్ని వేసేసుకోవచ్చు. సూపర్. సో మొత్తానికి ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. దీనికి ఆల్మండ్స్ తో గార్నిష్ చేయాలి. ఓకే. నైస్, సూపర్. సో చూసారు కదండి, చక్కగా మనం ఇంట్లో ఇలా హ్యాపీగా ఐస్ క్రీమ్ రెడీ చేసేసుకోవచ్చు. మరి ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కేసరి బాదం ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వులో పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి తరిగిన బాదం, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేసరి బాదం ఐస్ క్రీమ్ రెడీ.